ఓం నమ శివాయ. మేము ఈరోజు కొండలేశ్వరం బయలుదేరాం ఫ్రెండ్స్. అయితే మా మామయ్య గారు అత్తయ్య గారు కూడా వచ్చారు. హైదరాబాద్ నుంచి వచ్చింది ఆటో మా బావమర్దే. అయితే మేము అందరం కలిసి కొండలేశ్వరం బయలుదేరాం. అయితే మా బావమర్ది ఇలా వాడపల్లి వెళ్ళారు అన్నారు, వెళ్ళలేదన్నాం. మధ్యలో వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇదే వాడపల్లి. అక్కడి నుంచి మళ్ళీ కొండలేశ్వరం బయలుదేరాం. మధ్యలో అమలాపురం దగ్గర అందరం కలిసి టీ తాగుదామని అక్కడ ఆటో ఆపి టీ కాడికి వెళ్ళాము. అక్కడ అందరం కలిసి స్నాక్స్ కావాల్సిన వాళ్ళు స్నాక్స్ తీసుకున్నారు, తిన్నారు. కొంచెం వాటర్ తాగి అందరం టీ తాగాం. కొంచెం సేపు రిలాక్స్ అయినట్టు ఉంటుందని కొంచెం ఒక 10 minutes అక్కడ కూర్చుని మళ్ళీ అక్కడ నుంచి కొండలేశ్వరం వెళ్ళాం. ఫస్ట్ ఆంజనేయ స్వామి దర్శనం అవుతుంది కొండలేశ్వరం ఎంట్రన్స్లో. అదిగో కొండలేశ్వరం ఆలయం దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ బస్సులు, ఆటోలు ఇంకా అక్కడ స్టాండింగ్ చేసుకుంటారు. మేమైతే హ్యాపీగానే వెళ్ళాం. అయితే అక్కడికి వెళ్ళాక మీరు గోదావరి స్నానం చేసి రండి అన్నారు. ఇక్కడ ఉన్న చాలామంది మాకంటే ముందు వచ్చారు భక్తులు. అయితే గుడి 4:30కు ఆలయం తెరుస్తారండి. సరే అని అక్కడి నుంచి మేము స్నానఘట్టం దగ్గరికి వెళ్ళాము. అక్కడ రావి చెట్టు, చాలా చాలా మంచి చల్లని గాలి వస్తుంది. ఇదిగో అక్కడ మా చెల్లి, మా మిస్సెస్ స్నానం చేస్తున్నారు. ఇదిగో మామయ్య గారు. అక్కడ నవగ్రహాలు ఉన్నాయండి. ఇక్కడ స్నానం చేసిన వారు స్నానం చేసిన తర్వాత దర్శనం చేసుకుంటారు. ఇదేనండి పుష్కర ఘాటు, రావి చెట్టు. ఇక్కడ చాలా చాలా వాతావరణం అయితే చాలా బాగుంటుంది. పర్యాటకులకైతే ఈ ప్రదేశం చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. అదిగో మళ్ళీ అక్కడ స్నానం చేసి మేము పార్వతీ కొండలేశ్వర ఆలయం దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ ముగ్గు అవి వేశారు. ఈరోజు కలెక్టర్ గారు వస్తున్నారంట. అక్కడ ఉన్నవారైతే మాకు చెప్పారండి. అయితే ఈ ఆలయం మాత్రం ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు తెరుస్తారండి. తర్వాత మళ్ళీ బ్రేక్ వస్తుంది. మళ్ళీ ఈవినింగ్ 4:30 నుంచి 7:30 వరకు అనుకుంటా. అప్పటి వరకు మళ్ళీ ఆలయం ఓపెన్ చేస్తారండి. ఈలోపు వచ్చిన వారు అక్కడ బయట వెయిట్ చేయొచ్చు. ఆలయంలో కూడా కూర్చునే అవకాశం ఉంటుందండి. మేము ఆటో పార్కింగ్ చేసుకున్న పక్కనే అరటిపళ్ళు కొట్లు, మామూలు కొబ్బరికాయలు కూడా అక్కడ దొరుకుతాయండి. డ్రింక్స్, వాటర్ బాటిల్ అన్నీ అక్కడ 3 కొట్లు ఎన్నో ఉన్నాయి. వాటికైతే ఏమీ ప్రాబ్లమ్స్ లేవు. మనం వెళ్ళేటప్పుడు కొబ్బరికాయలు ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళిన అవసరం లేదు, అక్కడే దొరుకుతాయి అన్నీ. అదిగోండి ఆలయంలోకి వచ్చాం. 3 ప్రదక్షిణలు చేసుకుంటే మంచిదని 3 ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే మేము కాశీ వెళ్ళాలండి. అయితే మాకు కాశీ వెళ్ళే ముందు కొండలేశ్వర స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే చాలా మంచిదని చెప్పారు. అలాగే చాగంటి కోటేశ్వరరావు గారు, మన గురువు గారు, ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. గురువుగారు చెప్పిన మేరకు మేమైతే కొండలేశ్వరం వెళ్ళటం జరిగిందండి. మాకైతే ఈ టూరు చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా గుళ్ళు తిరుగుతాం. కాకపోతే ప్రతి గుడికి ఏదో ఒక గుర్తింపు ఉంటుంది మనకి. మేము చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. కానీ వెళ్ళేటప్పుడు అంత లాంగ్ జర్నీ ఆటో మీద వెళ్ళగలుగుదామో వెళ్ళలేమని కొంచెం అనుకున్నాం. మేమైతే చాలా బాగా వెళ్ళాం. అక్కడ గుడి వాతావరణం కూడా చాలా బాగుంది. పంతులు గారు వాళ్ళు కూడా చాలా ప్రేమగా ఆప్యాయతతో పూజలు చేస్తున్నారు. అదే గుడి దగ్గర కూడా మామూలుగా స్నానం చేయడానికి
టాయిలెట్ సదుపాయం కూడా 4 రూమ్స్ ఉన్నాయండి. ఇబ్బంది ఏమి లేదు వచ్చిన వాళ్ళకి. ఇది లోన ఆలయంలోనే మన వాళ్ళు కూర్చున్నారండి. కుండలేశ్వరం మాత్రం చాలా చిన్న గ్రామం అండి. చుట్టుపక్కల చెట్లు, వాతావరణం, అక్కడ గోదావరి వాటర్, అది సముద్రం వాటర్ కూడా కలుస్తుందండి. 2 వాటర్లు కలిసి అక్కడ ఆ వాటర్ ఉప్పుగా ఉంటుంది. అది సముద్రపాయి కూడా కలుస్తుందని చెప్పారు అక్కడ స్నానఘట్టం కాడ. ఆలయం అయితే చాలా బాగుందండి. చాలా 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 బాగుంది. మనందరినీ పార్వతి కుండలేశ్వర స్వామి మనల్ని అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా కుండలేశ్వర స్వామిని నమస్కారం చేసుకోండి. అయితే లోన వీడియో తీయటం కుదరదు కాబట్టి మేము బయట మాత్రమే తీసాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం ఆలయం. చాలా చాలా బాగుంది, వాతావరణం బాగుంది. మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసాం. ఓం కుండలేశ్వర స్వామి.